కోకోమెలన్. ఈ కోకోమెలన్ మన పిల్లల్ని జాంబీలుగా మారుస్తుంది అనే విషయం మీకు తెలుసా? ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న ప్రతి వాళ్ళు మర్చిపోలేని పేరు కోకోమెలన్. కొంతమంది ఇళ్లలో అయితే మార్నింగ్ నుంచి రాత్రి దాకా కంటిన్యూస్‌గా టీవీలో కోకోమెలన్ ప్లే అవుతూనే ఉంటుంది. ప్రతి కోకోమెలన్ వీడియోలో ఈ 3 విషయాలు మీరు గమనించండి. ఒకటేంటంటే బ్రైట్ కలర్స్ అండ్ బ్రైట్ లైట్స్. కోకోమెలన్ వీడియోలో ఉన్న బ్రైట్ కలర్స్ పిల్లల్ని స్క్రీన్ నుంచి పక్కకు కదలకుండా చేస్తాయి. రెండవది షార్ట్ లెంగ్త్. అంటే మీరు ఏ వీడియో అయినా చూడండి, ప్రతి షాట్ 2 ఆర్ 3 సెకండ్స్ కంటే ఎక్కువ ఉండదు. కోకోమెలన్ వీడియోలో మాక్సిమం ఉన్న షాట్ 6 సెకండ్స్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ప్రతి 2-3 సెకండ్లకు ఆ ఫ్రేమ్ మారిపోయి వేరే సీన్ వస్తూ ఉంటుంది. దీనివల్ల పిల్లలకు షార్ట్ అటెన్షన్ స్పాన్ ఉంటుంది. ఇక మూడవది రిపిటీషన్. కోకోమెలన్ వీడియోస్లో చాలా లిరిక్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, మూమెంట్స్ కానీ రిపీట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల క్రియేటివిటీ తగ్గడము, ఫోకస్ లేకపోవడం లాంటిది జరుగుతుంది. కొంతమంది పిల్లలు కోకోమెలన్ చూస్తున్నప్పుడు మీరు కానీ టీవీ ఆఫ్ చేయండి, అన్‌కంట్రోలబుల్‌గా బిహేవ్ చేస్తారు, టాంట్రమ్స్ త్రో చేస్తారు. సో ఇలా ఇంకా కొన్ని సివియర్ కేసెస్‌లో అటెన్షన్ డిజార్డర్స్, స్పీచ్ డిలే అంటే మాటలు లేటుగా రావడము, ఆటిజం లాంటివి రావడం కూడా జరుగుతుంది. మరి మీరేం చేయాలి? ఒకటి, పిల్లల స్క్రీన్ టైం తగ్గించేసేయండి. పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి ఆడించండి. వేరే పిల్లలతో కలిపి ఆడించే ప్రయత్నం చేయండి. పజిల్స్, ఇంటరాక్టివ్ గేమ్స్ లాంటివి ఆడించండి. పిల్లలు కానీ సాంగ్స్ ఇష్టపడుతూ ఉంటే సాంగ్స్ ప్లే చేయండి. ఈ విధంగా మీ పిల్లల్ని గ్రాడ్యువల్‌గా స్క్రీన్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేయండి.